నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు ప్రభుత్వ పురుష డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీస్ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. కార్యక్రమంలో కోటబొమ్మాలి మండలం చిట్టివలస గ్రామానికి చెందిన కోరాకుల జయలక్ష్మి, తిలారు గ్రామానికి చెందిన మంతి అప్పలరామయ్య, కొత్తపేట గ్రామానికి చెందిన వైశ్యరాజ్ నరసింగరాజు, పోలాక్య మండలం అంపలాం గ్రామానికి చెందిన నలన కృష్ణవేణులకు జ్ఞాపికను అందజేసి దుస్సాలతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమలు, ఉద్యాన శాఖ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, అటవీ, మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, ఏపీఎంఐపి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ను తిలకించారు. అనంతరం వివిధ సకల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు. వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ గేదెల వాసుదేవరావు, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, భారతదేశ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యంత కీలకమైన, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఇస్తుంది. ఈ సంగతి మన అందరికీ తెలుసు. ఇదే ఆశయంతో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేసిన చరిత్రను మనం అందరూ చూసాం. వారి పోరాటాలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మన ప్రభుత్వం చాలా కష్టపడి సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుగా అడుగు వేస్తుంది. 2047 అంటే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తద్వారా శ్రీకాకుళం జిల్లాని అన్ని రంగంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా ఈ స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ వేయడం జరిగింది. ఉపాధి కల్పటంతో పాటు రైతుల ఆదాయం పెంచుతూ, మహిళా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ మొత్తం 10 సూత్రాలతో ఈ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ 10 సూత్రాలు అంటే: 1, పేదరికం నిర్మూలన అంటే జీరో పావర్టీ. 2ది, ఉపాధి కల్పడం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 3ది, నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి అంటే స్కిల్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. 4వ పాయింట్, నీటి సంరక్షణ అంటే వాటర్ సెక్యూరిటీ. 5వ పాయింట్, రైతు వ్యవసాయ సాంకేతికత అంటే ఫార్మర్ అగ్రిటెక్. 6వ పాయింట్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. 7వ పాయింట్, కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. 8వ పాయింట్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్. 9వ పాయింట్, స్వచ్ఛ ఆంధ్ర. అలాగే చివరికి 10వ పాయింట్, డీప్ టెక్, యూజెస్ ఆఫ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇది సాగునీరు, ప్రతి ఒక్క ఎకరాలకి సాగునీరు పంపించడానికి మన బాధ్యత ఉంది. కాబట్టి ఇదే లక్ష్యంతో చాలా సంవత్సరం తర్వాత ఫస్ట్ టైం మన ఖరీఫ్ సీజన్లో చివరి భూమి వరకు కూడా మనం సాగునీటి పంపించగలిగాం. దీనికి ఇంకా మంచిగా చేయాలి అంటే, ఇంకా బెటర్గా చేయాలి అంటే హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార, నాగావల్లి నదుల అనుసంధానం మార్చ్ 26 నాటికి కానీ, అలాగే హీరామండలం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జూన్ 25 నాటికి పూర్తి చేయాలి. అదే మనం లక్ష్యంగా పెట్టాము. నరేగా ద్వారా 24-25 ఆర్థిక సంవత్సరంకి మనం ఒక 1489 గోకులమ్స్ మనం శాంక్షన్ చేశాము. దీంట్లో ఇప్పటికే 620 గోకులమ్స్
పూర్తి చేసి రైతులకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన పశువులకు ఆరోగ్యమైన వాతావరణం మనం కల్పిస్తున్నాము. तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ दीवाने की जहाँ और सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद मेरा रंगीला 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 देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला చాలా చూడండి మంచి కాలుపై తీసుకుని ఆ యోగ ముక్కని చూడండి. निकले मैदान में हम जहाँ हथेली पर लेकर अब देखो दम लेंगे हम जाकर अपनी मंजिल पर. खतरे से हंस के खेलना इतनी तो हमें हिम्मत है घोड़े कलाई मौत की इतनी तो हमें ताकत है हम सरहदों के पास గుర్తించగా సహో అంటూ మొక్కరుగా కలి కలి శివంగివే తలవంచే చాకినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ పడి నిర్ణయం మీదే. అలాగే తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, కానీ ఆ స్వేచ్ఛ పరిధులు దాటకుండా వారు ఏం చేస్తున్నారో గమనించండి. మీరిచ్చే స్వేచ్ఛ వారి ఎదుగుదలకు తోడ్పడాలే గాని వారి పతనానికి కాదు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు 100 రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని భక్తులకు పంతులు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈరోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను మీడియాకు ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ కార్యాలయం సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, వివి అప్పారావు, ప్రసాదరావు, ఎల్ శేషాద్రి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ అధికారిగా ఎంపికైన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లా ఉత్తమ అధికారిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఎంపిక కావడం, అవార్డు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని ఎస్పీ అన్నారు. ఆయన బాటలో జిల్లా అభివృద్ధి పదాన్ని నడుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ఆదివారం కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే తిరిగి కొత్త చట్టాలుగా తీసుకువస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సహకార చట్టం, వ్యవసాయ సాంకేతిక చట్టం రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీల పెత్తనం కిందకు తెచ్చేందుకు చేసినవే అని దుయ్యబట్టారు. సహకార చట్టంలో చేసిన మార్పుల వల్ల సహకార పరపతి సంఘాలు, పాడి సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలను కార్పొరేట్ కంపెనీల గొడుగు కిందకు చేర్చడమే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన వ్యవసాయ మార్కెట్ల జాతీయ విధానం చట్ట ప్రకారం మొత్తం విధానాలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమ పద్ధతులు, ఎగుమతి దిగుమతిదారులు, విదేశీ వ్యాపారులు రైతుల పంటలను స్వేచ్ఛగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, ఎగుమతి చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సింహాచలం, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలవర రమణ తదితరులు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం 3వ అత్యున్నత పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం హర్షదాయకమని శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షుడు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పద్మ అవార్డ్స్లో కళలలో తెలుగు పరిశ్రమ నుండి అన్ని రంగాలలో అద్భుత విజయాలు సాధిస్తూ సేవ చేస్తున్న నటసేవా సింహ నందమూరి బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగిందని, ఆ శుభ సందర్భంగా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నందమూరి తారకరామ మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యాన స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద ఘనంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ నటనకు ఆలయం నందమూరి వంశమని, నాడు తెలుగు చిత్రసీమ రారాజు అన్న ఎన్టీఆర్కి పద్మశ్రీ అవార్డు లభిస్తే నేడు అదే వంశ నటుడిగా 50 సంవత్సరాలుగా అటు తెలుగు చిత్ర రంగ పరిశ్రమకు, తెలుగువారికి, పార్టీకి అండగా నిలుస్తూ అన్ని రంగాలలో సేవలు చేస్తూ అఖండ విజయాలు సాధిస్తూ శ్రమిస్తున్న నటసేవా సింహ బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బాలయ్య అభిమానులు సురకాశి వెంకట్రావు, కోన రామారావు, లొట్టి సూరిబాబు, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ అధ్యక్షులు డేవిడ్ మాదారపు, సురేంద్ర, సురేష్, భాస్కర్, దుర్గా, మోహన్ తేజ పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ గావించారు. అనంతరం మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం గాంధీ, నెహ్రూలు ఎన్నో కలలు కన్నారని, దానికి అనుగుణంగా రాజ్యాంగం రచించబడిందని చెప్పారు. రాజ్యాంగం స్ఫూర్తితో భారతదేశంలో నెహ్రూ హయాంలో సుపరిపాలన అందించి అభివృద్ధి బాటలో దేశాన్ని పయనింపు చేశారని చెప్పారు. కానీ గత 10 సంవత్సరాలుగా దేశంలో ఆర్థిక వ్యవస్థ సంపూర్ణంగా నాశనమైందని, ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ మూలాలను, ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూలే విధంగా పరిపాలన సాగిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎన్ ఈశ్వరి, రవికుమార్, చంద్రశేఖర్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం అందరికీ మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి వరప్రసాద్, జనరల్ మేనేజర్ సింహ జగదీష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సిహెచ్ బసవలింగం, ఎస్ రమేష్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్కే భాస్కర్ రావు, రామకృష్ణారావు, బి దశరథ, రామ్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సర్వాణి విద్యాలయంలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్వాణి పూర్వ విద్యార్థి, ప్రముఖ వైద్యులు
డాక్టర్ పల్లి శ్రీహర్ష పతాకావిష్కరణ గావించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత సూరిబాబు మాట్లాడుతూ 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి బానిస పాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం సిద్ధించిన మన దేశాన్ని మనమే పాలించుకునే లక్ష్యంతో ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతకంగా శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా తయారు చేశారని తెలిపారు. ఇది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చిందని, అప్పటి నుండి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని, ప్రతి విద్యార్థి దేశ రాజ్యాంగం గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను సూరిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ కె రేఖ, కరెస్పాండెంట్ ఏ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్చర్ల మండలం డి మత్స్యలేశంలోని ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం బలివాడ ధనుంజయరావు ఆధ్వర్యంలో ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి హెచ్ఎం మాట్లాడుతూ రిపబ్లిక్ డే విశిష్టతను వివరించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అలాగే సమాజానికి ఉపయోగపడేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే మండలంలోని కె మత్స్యలేశంలోని ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. అలాగే శివాజీ దెబ్బలపాలెం, కొత్త దెబ్బలపాలెం, రాళ్లపేట ఎంపీపీ స్కూల్లో హెచ్ఎం కె పద్మావతి, హెచ్ఎం అనిల్ కుమార్, హెచ్ఎం జి పోలీసుల ఆధ్వర్యంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఈక్షిత, మోగి కొర్లయ్య, చింతపల్లి గురునాథ్, కృష్ణ, శ్రీరాములు, ఎంపీటీసీ, ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పతాక ఆవిష్కరణను డైరెక్టర్ ఆచార్య కేవీజీడి బాలాజీ గావించిన గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి ముని రామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఎఫ్ఓ వాసు, వెల్ఫేర్ డీన్ రవి, అకౌంట్ ఆఫీసర్ మోహన్ రావు, యోగా అధ్యాపకులు డాక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల మండలం చిలకపాలెంలో గల శ్రీ శివాని విద్యా సంస్థల సముదాయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ శివాని కళాశాలల యాజమాన్య ప్రతినిధులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, ప్రెసిడెంట్ కె దుర్గా శ్రీనివాస్, సెక్రటరీ పి దుర్గా ప్రసాద్ రాజు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ జె హరీష్లు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ విఎంఎం సాయినాథ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ డాక్టర్ సనపల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా నేడు మనమందరం ఫలాలు అనుభవిస్తున్నామని అన్నారు. విద్యార్థులు వారి చదువుతో పాటు రాజ్యాంగంలో సూచించిన విధంగా మన కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందించుకొని భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్నారు. ఈ గణతంత్ర వేడుకల్లో దేశభక్తి గీతాలతో ఆనందోత్సాహాలలో ముగించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజ్ కిరణ్, డిప్లొమా ప్రిన్సిపల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, విభాగాధిపతులు కె మధుకుమార్, వై జగదీష్ కుమార్, డాక్టర్ వి సూర్యనారాయణ, డాక్టర్ ఎస్ లక్ష్మణ్ రాజు, డాక్టర్ పి రేవంత్ కుమార్, కె రవికుమార్, ఏ సాయి సుధా, ప్లేస్మెంట్ ఆఫీసర్ బి ప్రసాదరావు, పీడి టి బాలాజీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం వాడాడ ధరలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆదివారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్ రమేష్, పాఠశాల ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల గురించి, వారి త్యాగాల గురించి వివరించారు. త్యాగమూర్తుల వస్త్రధారణలో చిన్నారులు చోప్రలకు కనువిందు చేశారు. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు, పాటల పోటీలకు, చిత్రలేఖన పోటీలకు గాను ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పాఠశాల డైరెక్టర్ అందజేశారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ కె బాలమాన్ సింగ్, డివిజనల్ పిఆర్ఓ ఎన్ రాజు, పిఆర్ఓ సత్యప్రసాద్, ఏఐఓ పుణ్యావతి, ఏవిఎస్ మురళీమోహన్, సీనియర్ అసిస్టెంట్ కేశ్వరమ్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని స్థానిక అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగాలలో
పురోగతి సాధించవలసి ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చేయూతనివ్వాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి దోహదం చేయాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగులను త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంటరానితనం వివక్షను రూపమాపాలని, అట్రాసిటీ యాక్ట్ను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు, హాస్టల్ విద్యార్థులకు పోషకాలతో కూడినటువంటి మెనూను అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ప్రకటించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అంపుల ప్రతాప్, పోతల దుర్గారావు, ఆర్జీ కోటి, ఆర్జీ ఈశ్వర్రావు, బుసకల లక్ష్మీనారాయణ, అజ్జి తిరుపతిరావు, యాగటి తమ్మినాయుడు, బైరి ధనరాజ్, గొర్ల పాపారావు, గొల్లపల్లి నందేష్, దనాల మురళి తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక 16వ డివిజన్ గొంటి వీధిలోని సచివాలయంలో ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని శ్రీకాకుళం మున్సిపల్ 16వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 16వ డివిజన్ ఇన్ఛార్జ్ సవలాపురపు వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ కిషోర్, వెంకటరమణ, రామారావు, యమున, కోర్లకోట కొండలరావు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక భాజపా కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు జాతీయ జెండా ఆవిష్కరణ గావించి వందన సమర్పణ చేశారు. భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, అట్టాడ రవిబాబ్జీ, పైడి వేణుగోపాలం, చల్లా వెంకటేశ్వరరావు, సెవ్వాన ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. నగరంలోని 43వ డివిజన్ స్థానిక హయతి నగరంలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నాయకులు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి కనకరాజు, టీడీపీ సీనియర్ నాయకులు ఎలమంచిలి కృష్ణ యాదవ్, సాయి, జనసేన నాయకులు కుండ్రు ప్రసాద్ యాదవ్, శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు హేమలతతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను జన బాహుల్యంలోకి తీసుకువెళ్లడంలో ప్రసార భారతి విశేష కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 3 దశాబ్దాలుగా ఆకాశవాణి, దూరదర్శన్లకు న్యూస్ ప్రతినిధిగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శాసపు జోగినాయుడును రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్లు ఉత్తమ పాత్రికేయ ప్రతినిధిగా గుర్తించి అవార్డు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టుగా అందరి మన్ననలను పొందుతూ సమాజంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్ములతో పాటు నొప్పి వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం,
గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.